శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ అనేది యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్కు ఒక మెథడ్. ఇది యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. సో మెయిన్గా ఈ పర్పస్ ఏంటంటే, ఈ టెస్ట్ చేయడానికి మెయిన్ పర్పస్ వచ్చేసి టు డిటెక్ట్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఇన్ ఏ పేషెంట్ సీరం అగెన్స్ట్ పర్టికులర్ యాంటీజెన్. సో ఏదైనా ఒక పేషెంట్కు ఒక బాడీ లోపల స్పెసిఫిక్ యాంటీబాడీ, అంటే మీరు ఏ ప్యాథోజన్ డిటెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాథోజన్కి సంబంధించినటువంటి యాంటీబాడీ అనేది పేషెంట్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ అనేది వాడతారు. సో దీంట్లో లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 0.04 మ్యూజీ, అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నప్పటికీ దాన్ని డిటెక్ట్ చేయొచ్చు. అది ఎంత రేంజ్ అంటే 0.04 మ్యూజీ. ఓకే, ఎగ్జాంపుల్ దీన్ని ఎందుకు వాడారు సిఎఫ్టీ టెస్ట్ను ఫస్ట్లో అంటే, ఇది సిఫిలిస్, ఇది సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏది ఉందో దాన్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీంతోపాటు అదర్ డిసీజ్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో దీంట్లో మెయిన్గా ఇది. సో ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కాంప్లిమెంట్ అనే ఒక వర్డ్ వాడుతున్నాం. అంటే కాంప్లిమెంట్ అనేది ఒక ప్రోటీన్స్ అన్నట్టు. ఇవి ఏం చేస్తాయంటే, సపోజ్ ఇప్పుడు ఇది ఒక ప్యాథోజన్ బ్యాక్టీరియా అనుకోండి, దీనికి యాంటీబాడీ అనేది బైండ్ అవుతుంది. ఇట్లా యాంటీబాడీ అనేది బైండ్ అయిన తర్వాత ఈ యాంటీబాడీస్ వల్ల ఈ బ్యాక్టీరియా లోపల పోర్స్ క్రియేట్ కావడానికి హెల్ప్ చేసేటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. వాటిని కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంట. ఇవి ఫస్ట్ వచ్చి ఎక్కడ బైండ్ అవుతాయి అంటే ఎఫ్సి పోర్షన్ ఆఫ్ ద యాంటీబాడీ, ఎఫ్సి పోర్షన్. ఇది ఈ పార్ట్ని ఏమంటారు అంటే ఎఫ్ఏబి. దీన్ని ఎఫ్ఏబి అంటారు. ఎఫ్ఏబి అంటే యాంటీజెన్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ యాంటీజెన్ బైండింగ్. ఇది ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్రిస్టలైజబుల్ ఏజ్. ఓకే, సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాంప్లిమెంట్ ప్రోటీన్ అనేది ఏందో తెలుసుకోవాలి. ఓకే, సో కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి హీట్ లెవెల్స్ ప్లాస్మా ప్రోటీన్స్ ప్రజెంట్ ఇన్ బ్లడ్ దట్ యాక్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్ ఎన్హాన్సింగ్ ద ఎబిలిటీ ఆఫ్ యాంటీబాడీస్ అండ్ ఫాగోసైటిక్ సెల్స్ టు ఎలిమినేట్ ప్యాథోజన్. ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే, ఏవైతే ప్యాథోజన్ ఇవి ఉన్నాయో, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడతాయి. అవి వేటికి ఉపయోగపడుతున్నాయి అంటే ఫాగోసైటిక్ సెల్స్ కోసం. ఫాగోసైటిక్ హెల్ప్ చేస్తాయి అన్నట్టు ఈ ప్యాథోజన్స్ని ఎలిమినేట్ చేయడానికి. వాటినే మనం ఏమంటున్నాం కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటే. ఇవన్నీ కూడా హీట్ లెవెల్ ప్లాస్మా ప్రోటీన్. చాలాసార్లు క్వశ్చన్స్ అడిగింది దీనిపైన. హీట్ లెవెల్ ప్లాస్మా ప్రోటీన్స్ అనేది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాంప్లిమెంట్ అనేది అంటే హై టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు ఇవి ఇన్యాక్టివ్ స్టేట్ వెళ్ళిపోతాయి. ఓకే, సో ఈ సిఎఫ్టీ టెస్ట్ను ఏదైతే ఉందో, ఈ సిఎఫ్టీ టెస్ట్ను దేనికోసం వాడుతున్నామంటే, ఇంతకుముందు చెప్పినాం కదా, సిఫిలిస్ డిసీజ్ను డయాగ్నోస్ చేయడానికి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటాయి అంటే ఇన్ఫ్లుయెన్జా కానీ, మీసిల్స్ కానీ, తర్వాత ఫంగల్ డిసీజ్ కానీ, రికెట్సియల్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా అయినప్పుడు మన బాడీ లోపలికి ఎంటర్ అయిందంటే ఆ యాంటీజెన్కి అగెనిస్ట్గా మన బాడీలో యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఆ యాంటీబాడీని బేస్ చేసుకొని మనం ఈ పర్సన్కి ప్రజెంట్ కానీ లేదా పాస్ట్లో కానీ ఈ ఇన్ఫెక్షన్ ఉంది అని మనం చెప్పొచ్చు అన్నట్టు. అది మెయిన్. సో ఈ టెస్ట్ లోపల ఒకటి మెయిన్గా ఏంటంటే, ఈ టెస్ట్ స్టార్ట్ చేసే కంటే ముందు పేషెంట్ యొక్క సీరం ఏదైతే ఉందో, ఓకే, ఆ సీరంని హీట్ చేస్తాం. సో హీట్ చేయడానికి కారణం ఏందనేది మీకు ఒక డౌట్ రేజ్ అవుతుంది కాబట్టి దీని మీద క్లారిటీ ఇస్తామన్నమాట. ఇది ఎందుకోసం హీట్ చేస్తామంటే, ఆల్రెడీ ప్రతి పేషెంట్ లోపల కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. వాటిని ఇన్యాక్టివేట్ చేయడం కోసం మనం పేషెంట్ సీరంని ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే కంటే ముందు హీట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అంటే 56 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ 30 మినిట్స్ చేసినప్పుడు ఏమవుతుంది, పేషెంట్ లోపల ఉన్నటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్ చాలా ఉంటుంది. ఆ ప్రోటీన్ వల్ల ఏమవుతుందంటే ఎక్స్పెరిమెంట్ లోపల మనకు ఫాల్స్ పాజిటివ్ వచ్చే రిజల్ట్స్ వస్తాయి. అందుకోసం ఇనీషియల్గా ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే కంటే ముందు ఆ యొక్క సీరం శాంపిల్ను మనం హీట్ చేస్తాం. హీట్ చేసి ఇన్యాక్టివేట్ చేస్తాం. ఎంత 56 డిగ్రీ సెంటిగ్రేడ్ 30 మినిట్స్. సో ఈ పేషెంట్ లోపల ఉన్నటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్ ఆల్రెడీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం ఎండోజీనస్ అంటాం. ఎండోజీనస్ అంటే పేషెంట్ బ్లడ్ లోపల ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని ఎండోజీనస్ అంటాం. మనం బయట నుంచి శాంపిల్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కాంప్లిమెంట్ ప్రోటీన్ యాడ్ చేస్తే దాన్ని ఎగ్జోజీనస్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం ఎగ్జోజీనస్ కాంప్లిమెంట్ ప్రోటీన్. ఇప్పుడు పేషెంట్లో ఆల్రెడీ ఉన్నది కాబట్టి దీన్ని ఇన్యాక్టివేట్ చేస్తున్నాం. ఎంత 56 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ 30 మినిట్స్. ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్కి వెళ్దాం. సో ఇది ఎక్స్పెరిమెంట్ దీని లోపల. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఎట్లా వస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం.
ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పేషెంట్ సీరం శాంపుల్ తీసుకుంటున్నాం. ఇది పేషెంట్ సీరం. సో ఇక్కడ చూడండి, ప్రీ హీటెడ్ పేషెంట్ సీరం. ఎందుకోసం హీట్ చేస్తున్నాం అనేది మనం ఇంతకుముందు చెప్పినాం. ఏదైతే పేషెంట్ సీరం లోపల యాంటీబాడీస్తో పాటు కాంప్లిమెంట్ ప్రోటీన్ అనేది ఉంటుంది, దాన్ని ఇన్యాక్టివేట్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దీన్ని హీట్ చేస్తున్నాం. ఓకే, ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకోవాలి, నౌన్ యాంటీజెన్. అంటే మీరు ఏ టెస్ట్ కోసం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఫిలిస్ కోసం చేస్తున్నారు కాబట్టి ఆ సిఫిలిన్ యాంటీజెన్ అనేది మనం తీసుకోవాలి. ఓకే, దాంతోపాటు ఈ పేషెంట్ సీరంలో ఉన్నటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ మనం హీట్ చేయడం వల్ల పోయింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం, మనం కమర్షియల్గా ప్రిపేర్ చేసినటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు వీడి మూడింటిని కూడా మనం ఒక మిక్స్ చేస్తున్నాం అన్నట్టు. ఈ మిక్చర్ లోపల ఇప్పుడు ఏమవుతుంది, ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఏదైతే సిఫిలిస్ డిసీజ్ను డిటెక్ట్ చేయాలనుకున్నాం, సిఫిలిస్ డిసీజ్కి సంబంధించిన యాంటీబాడీస్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, యాంటీజన్ ప్లస్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్లో ఉంది, ప్లస్ దీనికి ఈ వైలెట్ కలర్లో ఉన్నటువంటి యాంటీబాడీ ప్లస్ ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఒక కాంప్లెక్స్ ఏర్పడుతుంది. సో అప్పుడు ఏమవుతున్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ మొత్తం 6 కనిపిస్తున్నాయి. 6 యాంటీజన్స్ ఉన్నాయి. 6 యాంటీజన్కు 6 కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూటిలైజ్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మిగిలినవన్నీ అంటే 0. ఓకే, ఇక్కడ 6 యాంటీజన్స్ ఉన్నాయి, 6 కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి యాంటీబాడీస్ ఏవైతే వీటికి బైండ్ అయిపోతున్నాయి కాబట్టి మొత్తం యూటిలైజ్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఏం చేస్తున్నాం మనం అంటే, సెకండ్ స్టెప్ లోపల ఇక్కడ మనం ఆర్బీసీని యాడ్ చేస్తున్నాం. ఏది, షీప్ ఆర్బీసీని దీనికి యాడ్ చేస్తాం. ఏది, ఆర్బీసీ. ఆ ఆర్బీసీకి ఆల్రెడీ ఎట్లా అంటే యాంటీజన్, ఆర్బీసీ పైన ఉన్నటువంటి యాంటీజన్ అగెన్స్ట్ యాంటీబాడీ అనేది ఆల్రెడీ ఫామ్ అయి ఉంటాయి. వాటిని దీనికి యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే సెన్సిటైజ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సెన్సిటైజ్ అయినటువంటి షీప్ ఆర్బీసీని దీనికి యాడ్ చేస్తాం ఈ శాంపుల్. అయితే ఈ షీప్ ఆర్బీసీ అనేది లైసెస్ కావాలి అంటే దీనికి ఏం రిక్వైర్మెంట్ ఉందంటే కాంప్లిమెంట్ ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ అవసరం. కానీ ఇక్కడ ఏమైంది, కాంప్లిమెంట్ ప్రోటీన్ మొత్తం కూడా ఈ యాంటీజన్ అనేది యూటిలైజ్ చేసుకున్నది. ఈ యాంటీబాడీ అనేది యూటిలైజ్ చేసుకున్నది ఇక్కడ ఉన్నటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్. సో ఇప్పుడు షీప్ ఆర్బీసీకి కావాల్సినటువంటి యాంటీబాడీస్ అనే కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి లేవు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్బీసీ అనేది లైసెస్ కాదు. కాబట్టి ఎందుకోసం లైసెన్స్ కాలేదంటే పేషెంట్ సీరం లోపల సిఫిలిస్కి సంబంధించిన యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టే ఇక్కడ ఈ ఫ్రీ ఫామ్లో ఉన్నటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి షీప్ ఆర్బీసీని లైసెన్స్ చేయడానికి లేదు. అందుకోసం ఇది పాజిటివ్ అని అర్థం. ఓకే, అందుకోసం ఆర్బీసీ సెల్స్ లైసెన్స్ కావు, అప్పుడు రెడ్ కలర్ ఫార్మేషన్ అనేది రాదు. సో ఇక్కడ మీరు ఇక్కడ తీసుకుంటే కూడా వాడు అదే చెప్తుండు. ఫస్ట్ స్టెప్లో ఏం చెప్తుండు, పేషెంట్ సీరం తీసుకున్నాం, ఇది పేషెంట్ సీరం. నెక్స్ట్ నౌన్ యాంటీజన్, ఇది నౌన్ యాంటీజన్. ఇది కాంప్లిమెంట్ ప్రోటీన్, ఇది కాంప్లిమెంట్. ఈ 3 ఫస్ట్ స్టేజ్లో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రైమరీ రియాక్షన్లో ఏమవుతుంది, యాంటీజన్ బాడీ కంబైన్స్. సో ఇక్కడ యాంటీజన్, ఇక్కడ యాంటీబాడీ ఉన్నాయి, ఇవన్నీ కూడా కంబైన్ అయిపోయినాయి. నెక్స్ట్ కాంప్లిమెంట్ బైండ్స్ టు ద కాంప్లెక్స్. ఎప్పుడైతే యాంటీజన్ యాంటీబాడీ, సపోజ్ ఇది ఒక యాంటీజన్, ఇది ఒక యాంటీబాడీ, ఇది బైండ్ అయిందో అప్పుడు ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్ అనేది మాత్రం దీనికి బైండ్ అవుతుంది. కాంప్లెక్స్ అనేది లేకపోతే ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్ అనేది బైండ్ కాదు. యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఉంటే మాత్రమే బైండ్ అవుతుంది. అవన్నీ కూడా ఇక్కడ యూటిలైజ్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇఫ్ యాంటీబాడీ ఈజ్ యాబ్సెంట్, నో యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ స్టెప్లో నెగిటివ్ దాంట్లో చూడండి, ఇక్కడ పేషెంట్ తీసుకున్నాం, సీరం తీసుకున్నాం, కానీ దాంట్లో యాంటీబాడీస్ ఉన్నాయంటే యాంటీబాడీస్ లేవు. కాబట్టి ఇక్కడ యాంటీజన్ ఉంది, నౌన్ యాంటీజన్ యాడ్ చేసినాం. ఈ నౌన్ యాంటీజన్ ఏంటిది, సిఫిలిస్కు డిసీజ్ డయాగ్నోస్ చేయడానికి సంబంధించినటువంటి యాంటీజన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి కాంప్లిమెంట్ ప్రోటీన్ ఉంది. సో మూడింటిని మిక్స్ చేసినాం సీరంను, కానీ ఇక్కడ మనకు కాంప్లెక్స్ ఫామ్ కాలేదు కాబట్టి ఈ ఫ్రీ ఫామ్లో ఉన్నటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్ అనేది అవైలబుల్ ఉంది. దేనికి అంటే షీప్ ఆర్బీసీ లైజ్ చేయడానికి కావాల్సినటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్ అనేది ప్రజెంట్ ఉంది. షీప్ ఆర్బీసీ దేనితోటి కాంప్లెక్స్ అయింది, యాంటీబాడీ తోటి. మళ్ళీ షీప్ ఆర్బీసీ అగెనెస్ట్గా యాంటీబాడీ ప్రొడక్షన్ మనం చేస్తాం, దాన్ని సెన్సిటైజ్డ్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పేషెంట్లో యాంటీబాడీస్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 6 ఏవైతే ఉన్నాయో కాంప్లిమెంట్ ప్రోటీన్స్, అవి దేనికి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అంటే షీప్ ఆర్బీసీ కాంప్లెక్స్కు బైండ్ కావడానికి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి బైండ్ అవుతాయి. ఎప్పుడైతే బైండ్ అవుతుందో కాంప్లిమెంట్ ప్రోటీన్ అనేది, అప్పుడు షీప్ ఆర్బీసీ అనేది లైసెస్ అవుతుంది.
ఓకే. లైసెస్ అయిపోయి రెడ్ కలర్‌లో ఫార్మ్ వస్తుంది. రెడ్ కలర్‌లో. ఇక్కడ చూడండి. ఇక్కడ అందుకే ఇక్కడ రెడ్ కలర్‌లో చూపిస్తుంది ఇదంతా. ఫ్రీ కాంప్లిమెంట్ విల్ కాజ్ హీమోలైసిస్ ఆఫ్ ద ఆర్బీసీ. సో దానివల్ల దీని అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే ఆర్బీసీ లైసెస్ అయినాయంటే పేషెంట్ సీరం లోపల యాంటీబాడీస్ లేవు. మీరు ఏ టెస్ట్ చేయాలనుకున్నారు అంటే సిఫిలిస్కి సంబంధించిన యాంటీబాడీస్ లేవని అర్థం. అంటే ఆ పేషెంట్కు సిఫిలిస్ అనేది ఇన్ఫెక్షన్ లేదు. కాబట్టి ఆర్బీసీ లైసెస్ అయినాయి, రెడ్ కలర్ వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఈ పాజిటివ్ లోపల పేషెంట్ లోపల ఆర్బీసీ ఉన్నాయి కాబట్టి ఈ పేషెంట్ సీరం లోపల యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి యూటిలైజ్ అయినాయి కాబట్టి షీప్ ఆర్బీసీ లైసెన్స్ కావడానికి కావాల్సినటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్ లేవు కాబట్టి ఇక్కడ ఏమైంది, మీకు రెడ్ కలర్ ఫార్మేషన్ అనేది రాలేదు. సో ఇది అన్నట్టు. అంటే దీనికి సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది, రెడ్ కలర్ వస్తే నెగిటివ్, ఆర్బీసీ లైసెన్స్ అయినాయి కాబట్టి నెగిటివ్, పేషెంట్లో బాడీ లోపల యాంటీబాడీస్ లేవు. అదే ఆర్బీసీ లైసెన్స్ కాకపోతే పేషెంట్ అనేది పాజిటివ్ అన్నట్టు. అంటే ఆ పేషెంట్కు సిఫిలిస్కి సంబంధించిన డిసీజ్ ఇప్పుడు ప్రజెంట్ కానీ ఇంతకుముందుకు పాస్ట్లో కానీ వచ్చిందని అర్థం. అదే కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్. ఓకే. సో ఇక్కడ ఇండికేటర్గా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ ఇండికేటర్గా ఏది వాడుతున్నాము అంటే ఆ టెస్ట్ పాజిటివా నెగిటివ్ అని చెప్పడానికి అంటే షీప్ ఆర్బీసీ, ఇంకొకటి యాంటీ షీప్ ఆర్బీసీ యాంటీబాడీస్. అంటే ఇప్పుడు షీప్ ఆర్బీసీ ఇట్లా ఉంటే దానిపైన ఉన్నటువంటి యాంటీజెన్స్ ఏవైతున్నాయో దాని స్పెసిఫిక్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఉంటుంది. దాన్ని మనం యాంటీ షీప్ ఆర్బీసీ అని చెప్పేసి అంటాం. ఓకే. ఇది మెయిన్ ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకటి, దీంట్లో పాజిటివ్ అని దేన్ని అంటాం అంటే షీప్ ఆర్బీసీ లైసెస్ కాకపోతే పాజిటివ్ అంటాం. దేన్ని నెగిటివ్ అంటాం అంటే షీప్ ఆర్బీసీ లైసెస్ అయితే నెగిటివ్ అంటాం. దీంట్లో ఏమేమి వాడతాం అంటే ఒకటి పేషెంట్ సీరం వాడతాం, నౌన్ యాంటీజన్, నెక్స్ట్ కమర్షియలీ ప్రిపేర్డ్ కాంప్లిమెంట్ ప్రోటీన్ వాడతాం. ఈ 3. ఓకే. సో ఇక్కడ ఇండికేటర్గా దేన్ని వాడుతున్నాం అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే దాంట్లో షీప్ ఆర్బీసీని ఇండికేటర్గా వాడతాం. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాల్సి మెయిన్గా. ఇక్కడ చూడండి పాజిటివ్ గురించి ఇక్కడ రిజల్ట్ లోపల మీరు తీసుకుంటే సింపుల్గా ఇది కాంప్లిమెంట్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్ అండ్ కన్జ్యూమ్డ్ ఇన్ స్టేజ్ 1. అది స్టేజ్ 1, ఇది స్టేజ్ 1. ఈ స్టేజ్ 1 లోపల ఈ కాంప్లిమెంట్ అన్ని మొత్తం కూడా యూటిలైజ్ అయిపోయింది కాబట్టి నో కాంప్లిమెంట్ లెఫ్ట్ టు లైస్ ఆర్బీసీ. ఏ ఆర్బీసీ ఇక్కడ షీప్ ఆర్బీసీ అని గుర్తుపెట్టుకోండి. షీప్ ఆర్బీసీ కాబట్టి మీకు ఇక్కడ నో హీమోలైసిస్ అబ్జర్వ్డ్ కాబట్టి ఇది పాజిటివ్ అని అర్థం. మీరు ఎప్పుడు కూడా కలర్ చూసి కలర్ వచ్చింది కాబట్టి పాజిటివ్ అని అట్లా పోకూడదు. ఇక్కడ కలర్ రాకపోతేనే పాజిటివ్. ఓకే. నెక్స్ట్ నెగిటివ్లోది ఇక్కడ తీసుకుంటే చూడండి, నెగిటివ్ టెస్ట్ యాంటీబాడీ యాబ్సెంట్. ఎక్కడ యాబ్సెంట్ అంటే పేషెంట్ లోపల. ఇక్కడ ఏంది, పేషెంట్ లోపల యాంటీబాడీ యాబ్సెంట్ కాబట్టి కాంప్లిమెంట్ రిమైన్ ఫ్రీ. ఈ కాంప్లిమెంట్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఫ్రీ ఫామ్లో అవైలబుల్ ఉన్నాయి. దేనికి అవైలబుల్ ఉన్నాయి అంటే షీప్ ఆర్బీసీని లైసెస్ చేయడానికి. కాబట్టి హీమోలైసిస్ అబ్జర్వ్డ్ కాబట్టి ఇప్పుడు కలర్ ఫార్మేషన్ వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ అని అర్థం. అంటే పేషెంట్కు ఇన్ఫెక్షన్ అనేది లేదు అని చెప్తాం అన్నమాట. సో మెయిన్ పర్పస్ ఇది దేనికోసము అనేది ఇక్కడ చూసుకుంటే మనకు ఒకటి డిటెక్షన్ ఆఫ్ యాంటీబాడీ అంటే ఒక పేషెంట్ లోపల యాంటీబాడీ ఉందా లేదా అని చెక్ చేయడానికి. నెక్స్ట్ డయాగ్నోసిస్ పర్పస్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు యాంటీబాడీ ఉంది లేదా అని చెప్తున్నామంటే ఇండైరెక్ట్గా ఏంది డయాగ్నోసిస్. ఏ డయాగ్నోసిస్ అంటే మీరు ఏ యాంటీబాడీని డిటెక్ట్ చేయాలనుకుంటారో ఆ యాంటీజన్ యూజ్ చేయాలి. ఇది జనరల్గా ఫస్ట్ దేనికోసం అంటే సిఫిలిస్ కానీ, వైరల్ డిసీజ్ ఇన్ఫ్లుయెన్జా కానీ, ఫంగల్ డిసీజ్ కానీ, రికెట్సియల్ డిసీజ్ డిటెక్ట్ చేయడానికి వాడారు. ఇది కంపేర్ టు ఎలిసా కంటే ఇది కొంచెం లో సెన్సిటివిటీ అనుకోండి. ఎలిసా అనేది చాలా స్టాండర్డ్. నెక్స్ట్ సెరలాజికల్ సర్వే లోపల తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్లకు కూడా మనము వాడచ్చు ఈ టెస్ట్ను. ఓకే. ఇది కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్.